ఆయన బ్రహ్మజ్ఞాని అంటే. బ్రహ్మజ్ఞాని అంత తేలికగా ఏం మీకు అనుకరిద్దామంటే ఏం దొరకడు. సాధన అంటే అంత తేలిక అనుకుంటున్నారా? చాలా కష్టం అండి. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, మహానుభావుడైనటువంటి హనుమ శత్రువులను మర్దించినటువంటి వారై, అంతఃశత్రువులను అణచినటువంటి వారై ఆయన రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నారు. బాహ్యం, ఆంతరం. ఆత్మ అన్నది సత్యం, కానీ ఆత్మని మరిచిపోయి ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుని నేను వెళ్ళిపోతానర్రోయ్ నేను వెళ్ళిపోతానర్రోయ్ నేను ఉండనర్రోయ్ అనేది వికారాలు చూపిస్తుంటుంది. జుత్తు తెల్లగా మారిపోతూ ఉంటుంది. అంటే నాన్న నేను ఇందులోంచి వచ్చాను, అందులోకి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతుంది. అంటే ఉండను, ఇంకా వెళ్ళిపోతాను, శక్తి క్షీణించిపోతోంది నీకు. అదే గుర్తు పూర్తిగా తెలుపు అవుతోంది. తెలుపు అయిపోతోందంటే నువ్వు జాగ్రత్త పడిపో, ఇంకా ఉన్న సమయాన్ని ఈశ్వరాభిముఖం చేసుకో అని చెప్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటే రంగేసేస్తే అదేం చేస్తుంది అంటే దీని మీద తాదాత్మ్యత. దీని మీద తాదాత్మ్యతతో ఇది నేను ఇది నేనంటే ఇది ఉంటుందా? నేను ఉండను ఉండనంటుంది. ఇది ఉండను ఉండనన్నది పడిపోతుంది. పడిపోయిన తర్వాత చూస్తాడు తాను సాక్షిగా కాలిపోతున్న దాన్ని. అరే రే రే అసాధ్యం కోలా, ఇది నేను అనుకుని ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాశాను రా, ఇలా కాలిపోతోంది, దీనికోసం అంత అల్లరిపడ్డాను రా అంటాడు. కాబట్టి ఇప్పుడు తాను ఎప్పుడో చూడ్డం కాదు, ఇక్కడ చూడ్డానికి వీలుగా జ్ఞాన సముపార్జన కొరకు ఆత్మ నేను అని తెలుసుకుని ఆత్మ తెలియకుండా అడ్డుపడుతున్నటువంటి మాయావరణమును తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్న సంకల్పం ఎవరైనా అసలు జీవకోటిలో ఒకడు చేస్తే వాడు మహాత్ముడు. అందరితో పాటు కొట్టుకుపోకుండా నేను అసలు సత్యమును తెలుసుకుంటానని ఎవడైనా సంకల్పం చేస్తే అసలు ఆ సంకల్పమే చెయ్యడు. ఎందుకు చెయ్యడు? అందరూ పెళ్లి చేసుకున్నారు, వీడు పెళ్లి చేసుకుంటాడు. చేసుకోపోయినా చేసేస్తారు. అందరూ పిల్లల్ని కన్నారు, వీడు పిల్లల్ని కంటాడు. అందరూ పడుకుంటారు, వీడు పడుకుంటాడు. అందరూ ఏడుస్తారు, వీడు ఏడుస్తాడు. అందరూ నవ్వుతారు, వీడు నవ్వుతాడు. అందరూ జీతం తెచ్చుకుంటారు, వీడు తెచ్చుకుంటాడు. అందరూ తింటారు, వీడు తింటాడు. అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తారు. అందరూ చచ్చిపోతారు, వీడు చచ్చిపోతాడు. తప్ప అందరూ తెలుసుకోవడానికి ఇష్టపడింది తెలుసుకుంటాననేవాడు లోకంలో ఉండడు. అలా ఎవడైనా అంటే ఈ ఏషా, ఆ సంకల్పం చాలా గొప్పది. అలా అన్నవాడెవడో వాడు ప్రాజ్ఞుడు, వాడు మహాపురుషుడు, కారణజన్ముడు. అటువంటి ఒక యోగి, ఒక సాధకుడి గురించి మాట్లాడుతోంది సుందరకాండ. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్తా